హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. అందరికీ చిన్న విజ్ఞప్తి అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ ఉగాదికి ట్రెడిషనల్ స్టైల్ నేతి ఒబ్బట్లు మరియు పూర్ణాలు చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. 2-3 సార్లు నీళ్లతో బాగా కడిగి ప్రెషర్ కుక్కర్లో కడిగిన పప్పు వేసుకోవాలి. 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 1 చిటికెడు ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. స్టవ్ కట్టేసి 10 నిమిషాలు ఉంచాలి. ఈలోగా ఒబ్బట్లు చేయడానికి ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని 2 టీ స్పూన్లు పంచదార వేసుకోవాలి. 1/2 కప్పు మీగడ పాలు వేసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్ద చేతికి అంటుకోవాలి. 1 టీ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలి. మళ్ళా 2 స్పూన్లు నూనె వేసి పిండిని మూత పెట్టి 1 గంట పైన నానబెట్టుకోవాలి. పిండి బాగా నానితే బొబ్బట్లు పల్చగా మృదువుగా వస్తాయి. 5-6 విజిల్స్ వచ్చి ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఉడికిన శనగపప్పు తీసి చెక్ చేసుకోవాలి. పప్పు చక్కగా వేళ్ళతో చిదిమితే మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు పప్పుని వడకట్టుకోవాలి. వడకట్టిన పప్పుని 5 నిమిషాలు చల్లారనివ్వాలి. వడపోసిన పప్పు నీళ్లతో కట్టు చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. చల్లారిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 చిటికెడు ఉప్పు కూడా వేసుకొని పంచదార వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 1 కప్పు పంచదార తీపి పడుతుంది. పప్పుని 2 వాయిలుగా పంచదార మరియు 2-3 దంచిన యాలకులు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్ళు అస్సలు వేయకూడదు. రుబ్బిన పప్పు ముద్ద మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ జారుగా కాకుండా ఉండ చుట్టే విధంగా తయారవుతుంది. మిక్సీ వేసిన పప్పు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నా కాంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సైడ్ బెల్ బటన్ తప్పకుండా నొక్కండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. గంట తర్వాత మైదా పిండి చెక్ చేసి చూస్తే నాని మృదువుగా తయారవుతుంది. పాలు వేసాం కదండి, అందుకు చక్కగా పల్చగా బొబ్బట్లు చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక రొట్టెపీట తీసుకోవాలి. అందు మీద ప్లాస్టిక్ కవర్ కానీ నూనె కవర్ కానీ బటర్ పేపర్ కానీ పరుచుకోవాలి. మైదా పిండి ముద్దని తీసుకొని బటర్ పేపర్ పైన కొద్దిగా వత్తుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ముద్దని తీసుకోవాలి. దానిపైన పెట్టి పిండిని పప్పు ఉండకు చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టిన ఉండ బటర్ పేపర్ పైన పెట్టి వత్తుకోవాలి. పల్చగా వత్తిన బొబ్బట్టు కాగుతున్న పెనం పైన 1 టీ స్పూన్ నెయ్యి రాసుకొని ఈ బొబ్బట్టుని చేతిపైన వేసుకొని పెనంపై వేసుకొని 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి. 2 బటర్ పేపర్ మధ్యలో ఉండ చుట్టుకొని కూడా పెట్టి మనం బొబ్బట్టు ఈజీగా ఒత్తుకోవచ్చు. ఎప్పుడైనా బొబ్బట్లు చేసేటప్పుడు పాలుతోనే మైదా పిండి కలిపి బటర్ పేపర్ పైన బొబ్బట్లు వత్తుకుంటే మృదువుగా పల్చగా మన అమ్మమ్మ చేసిన విధంగా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి టిప్స్ పాటిస్తే మనం స్వీట్ షాప్లో కొని పనే లేకుండా ఇంట్లోనే తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బొబ్బట్లు చేసిన శనగపప్పు పూర్ణంతో మనం ఇప్పుడు పాత పద్ధతిలో ట్రెడిషనల్ స్టైల్లో శనగపప్పు పూర్ణం బూరెలు లేక పూర్ణాలు చేసుకుందామండి. పూర్ణాలు కూడా చాలా మృదువుగా రావడానికి మనం ముందు సోప్ తయారు చేసుకోవాలండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. అలాగే వేరే కప్పులో 1 కప్పు గుండు మినుములు తీసుకోవాలి. ఇవి 2 బాగా కడుగుకొని తర్వాత మునిగే వరకు మంచినీళ్ళు పోసుకొని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. 3 గంటల సేపు నానిన పప్పు బియ్యం 2 కలిపి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్లా రుబ్బుకోవాలి. 1 కప్పు పప్పుకి 2 కప్పులు బియ్యం నానబెడితే సోపు కరెక్ట్గా ఉంటుంది. బూరెలు మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో ఈ రుబ్బుకున్న దోశ బ్యాటర్ని కొద్దిగా తీసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి. కొద్దిగా మైదా పిండి కూడా వేసుకొని బ్యాటర్ని స్మూత్గా కలుపుకోవాలి. మైదా పిండి వేస్తే పూర్ణాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఉప్పు మరీ చిక్కగా ఉంటే 2 టీ స్పూన్ నీళ్లు వేసుకొని స్మూత్గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తయారైన ఈ సోపు పిండిలో 1 శనగపప్పు ఉండ తీసుకోవాలి. ఈ దోశ బ్యాటర్లో ముంచి తీసి కాగుతున్న నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకుంటే రుచికరమైన మృదువుగా సాఫ్ట్గా స్వీట్ ట్రెడిషనల్ స్టైల్ మన తాతల నాటి కాలం నాటి పూర్ణం బోళ్ళు రెడీ అయిపోయాయి. నేను ఈరోజు చేసిన 2 రెసిపీలను ట్రెడిషనల్ పాత పద్ధతిలో స్వీట్ షాపుల్లో దొరికే విధంగా రుచిలో ఉంటాయండి. తప్పక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లోనే బెల్లం బొబ్బట్లు కూడా చేశానండి, అవి కూడా మీరు చూసి ట్రై చేయండి. 10 రోజులు వరకు నిలవ ఎలా చేయాలో చెప్పాను అందులో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. థ్యాంక్ యూ.